హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడే వాకింగ్కి వెళ్ళి వచ్చానమాట. ఈరోజు అయితే మా హస్బెండ్ బర్త్డే అనమాట. ఈరోజు స్పెషల్ డే కాబట్టి ఇంకేదైనా లంచ్లకి స్పెషల్గా చేయాలి. నేనైతే చికెన్ బిర్యానీ అనుకుంటున్నాను. మా హస్బెండ్ అడిగి ఏం చేయాలో చేస్తాను. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నాను అనమాట. సింపుల్గా అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇప్పుడు నేను కూడా తలస్నానం చేయాలి. ఇంకా తలస్నానానికి ముందుగానే హెయిర్ ప్యాక్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంక హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకునేయాలి. తలస్నానం చేసేటప్పుడు ఏదో ఒక హెయిర్ ప్యాక్ పెట్టుకుంటానండి. ఇంక ఈరోజు అయితే పెరుగు, మెంతులు, కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకునేసాను. ఇంకా హెయిర్కి అయితే పెట్టుకునేసేయాలి. హెయిర్కి పెట్టుకొని మిగతా పనులన్నీ చేసుకుంటే 1 అవర్ అయిపోతుంది. 1 అవర్ తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇంకా ఈరోజు అయితే ఏదైనా స్వీట్ కూడా చేద్దాము అనుకుంటున్నాను. చూద్దాము ఏం చేయాలో ఆలోచించి తర్వాత అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా ఫస్ట్ నేనైతే హెయిర్ ప్యాక్ పెట్టుకునేస్తాను. హెయిర్ ప్యాక్ పెట్టుకొని ఫాస్ట్గా అయితే టిఫిన్ చేసేయాలి. హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకునేసాను. హెయిర్ ప్యాక్ పెట్టుకున్నప్పుడు ఏదైనా వేడి నీళ్ళు కానీ ఏదైనా లిక్విడ్ కానీ తీసుకుంటే మంచిదన్నమాట. జలుబు చేసిన వాళ్ళకి ఇంకా చాలా మంచిది. అంటే ఇంకా ఎక్కువ జలుబు చేయకుండా అలా ఉంటుంది. నేనైతే హెయిర్ ప్యాక్ పెట్టుకోకపోయినా మార్నింగ్ పరగడుపున హాట్ వాటర్ అయితే తాగుతాను. మా ఆయనకి బాటిల్లో అయితే హాట్ వాటర్ పెట్టేస్తున్నాను. అప్పటికప్పుడు కాంచుకోవాలంటే కాదు కదా, అందుకని ముందుగానే హాట్ వాటర్ అయితే కాంచి పెట్టేస్తున్నాను. ఇంకా హాట్ వాటర్ మా ఆయనకి ఇచ్చేసిన తర్వాత ఫస్ట్ ఇద్దరము హాట్ వాటర్ తాగుతామండి. ఇంకా బాటిల్లో హాట్ వాటర్ ఇచ్చాను కదా మా ఆయనకి, ఇంక దాంట్లో అయితే సబ్జా గింజలు తర్వాత లెమన్ అయితే వేసుకుంటారనమాట. ఇంకా హాట్ వాటర్ తాగకుండా ఇంక వాటరు తాగాల్సి వచ్చినప్పుడు ఇంకా ఆ వాటరే తాగుతూ ఉంటారు. డైట్ చేసే వాళ్ళకు ఇలా చేసుకుంటే చాలా మంచిదండి, చాలా బాగుంటుందన్నమాట. ఇంకా రోజు చేసుకుంటారనమాట. రోజుకు 1 లీటర్ అయినా తాగుతారు. ఆ వాటర్ అయితే మనకు పొట్ట చుట్టూ ఉండే కొవ్వు అయితే బాగా కరగడానికి హెల్ప్ అవుతుందన్నమాట. నేను మా హస్బెండ్ అయితే ఆ వాటర్ రోజు ప్రిపేర్ చేసుకొని తాగుతూ ఉంటాము. ముందు పొరగడపునైతే హాట్ వాటర్ అయితే తాగుతాం అనమాట. బాబా హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే బాబా, హ్యాపీ బర్త్డే. మీ బర్త్డేకి ఏమేమి అడుగుతున్నా? బర్త్డే కాబట్టి తీస్తే కదా హ్యాపీ బర్త్డే. ఏమన్నా ఇస్తేనేనా? అడుగుతుంది. నువ్వు నన్ను ఏం అడుగుతుంది బర్త్డేకి? నా బర్త్డే కూడా అయ్యే కావాలి. నేనేం అడుగుంటానా? ఏమీ అడగను నా బర్త్డేకి. 2 నెలల ముందే కవర్ చేసుకుంటావు అన్నిటికీ. మా ఆయన బర్త్డేకి 2 పెట్టలు చైన్ కావాలంట. మరి నేను ఎట్లా చేస్తాను చెప్పండి? తెల్లారాలకి షాపులు ఓపెన్ అయిండవు కదా. బర్త్డేకి అడిగితే తెచ్చిచ్చేదాన్ని బర్త్డే గిఫ్ట్ అంటారా? సర్ప్రైజింగ్గా తెచ్చేవాళ్ళు. మమ్మల్ని అడిగి తీసుకోవాలా? 2 నెలల ముందే. అసలు అది కూడా సర్ప్రైజ్గా ఏమైనా ఇచ్చావా నువ్వు? ఎట్ట కొట్టి కొనిచ్చినాను కదా, నాకు అది కూడా లేదు కదా. జరగా ఈరోజు మా ఆయనకి ఇష్టమైన లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. నాకేం ఇష్టం అదే నేను ఇచ్చేది. అసలు ఈరోజు సండే నువ్వు ఏం చెప్పినా చేస్తావు నాకు తెలుసు. దాంట్లో మళ్ళీ స్పెషల్ ఏముంది? కవర్లు చేయొద్దండి, అందరికీ తెలుసు. అమ్మాయిల కాడికి వచ్చేటప్పుడు కొగలో ఉంటుంది, అబ్బాయిల కాడికి వచ్చేటప్పుడు కొగలో ఉంటుంది. ఎవరైనా అబ్బాయిలు చెప్పాలి ఇప్పుడు ఈ విషయానికి. కామెంట్ చేస్తే తెలుస్తుంది అబ్బాయిలు. ఓ పెళ్లి చేసుకున్న బాధితుడిగా భర్తలు చెప్పాలి విషయాన్ని. అబ్బా మామూలు డైలాగ్ కాదు. తెల్లారితో ఒకరోజు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు గుర్తు చేద్దాం. చూసారా అలా ఉంది మా ఆయనతో. ఇంకా అలా అంటారనే నేను ఇంట్లో అయితే క్యారమెల్ బ్రెడ్తో చేస్తారు కదా కేకు, సింపుల్ కేకు, అదైతే చేద్దాం అనుకున్నాను. మా ఆయన అయితే అస్సలు వద్దు అని చెప్పేసి ఇంకా ఆ స్వీట్స్
ఆ మురుకులు అయితే తెచ్చారనమాట. ఇంకా చికెన్ అయితే తెచ్చిచ్చిన్నారు. ఇంక నేను చేస్తానంటే వద్దు, నాకేం వద్దు అనేసారు. ఇంకా మా ఆయనకి కేక్ కట్ చేయడం కూడా ఇష్టం లేదనమాట. అందుకే కేక్ కూడా తెప్పిలేదనమాట. ఇంక ఇంట్లో ఫుడ్ ఇష్టపడతారు మా ఆయన. అందుకు ఫుడ్ అయితే బిర్యానీ మంచిగా హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ చేశాను. ఇంకా మా ఆయన అయితే ఈ ఉప్మా చేయడానికి ఇక్కడ ఆనియన్స్ టమాటాలన్నీ కట్ చేస్తున్నారనమాట. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిన్నారు. ఇంకా ఏదో సబ్జెక్ట్ గురించి వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారనమాట. నేనైతే మంచిగా క్యారమెల్ బ్రెడ్ పుట్టింగ్ కేక్ చేసి పాయసం చేద్దాము అనుకున్నాను. మా ఆయన అయితే అస్సలు వద్దు, చేయొద్దు అని చెప్పేస్తారనమాట. మళ్ళీ వీడియో తీస్తానని అలా మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా నేనైతే ఉప్మా అయితే చేస్తున్నాను. నేను ఉప్మా చేసేటప్పుడు చూడండి, ఇది మాత్రం గోధుమ రవ్వ అనమాట. ఈ గోధుమ రవ్వ తర్వాత అయితే ఈ సేమియా అనమాట. నేను ముందుగానే వేయించి పెట్టుకునేస్తానులేండి. రవ్వ కూడా వేయించి పెట్టుకునేస్తాను. అది వచ్చి బొంబాయి రవ్వ అనమాట. అది ఇంకా ఈ 3 వేసి నేను ఉప్మా చేస్తున్నానండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకటే వేసుకొని చేసుకుంటే మనకు అంత టేస్ట్ అనిపించదు అనమాట. నేను ఎప్పుడైనా ఉప్మా చేసేటప్పుడు ఈ 3 వేసి కలిపి చేస్తానమాట. మా ఇంట్లో గోధుమ రవ్వే వేసి ఉప్మా చేస్తే అస్సలు తినరండి. ఆ రోజు పడేయాల్సిందనమాట. ఇలా 3 కానీ వేసి పెడితే హ్యాపీగా తినేస్తారండి. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఇంకా నేను ఈ ఉప్మాలోకి కొబ్బరి, పల్లీలు, తర్వాత పుట్నాల పప్పు 3 వేసి చట్నీ చేశానన్నమాట. చాలా బాగుంటుందండి. ఈ 3 వేసుకొని కొద్దిగా ఎక్కువగా కొత్తిమీర వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇంక వేసి వీళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టేస్తానన్నమాట. 10:30కి లేచినారు. పోయి డాడీ బర్త్డే కదా, విష్ చేయబో, హ్యాపీ బర్త్డే డాడీ అని చెప్పు. డ్రెస్ మళ్ళీ మార్చుకుంది రేపో. పో 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 చెప్పురా పో. మళ్ళీ డ్రెస్ మారుస్తా పోమా, పోరా. నేను వీడియో తీస్తాడా, నువ్వు డ్రెస్ తీస్తే కనిపిస్తుంది. షేమ్ షేమ్. నువ్వు చికెన్ తెస్తావా? ఏం చికెన్ తెస్తావా? నాటుకోడి చికెనా? 450 నాటుకోడి చికెనా? నువ్వు పోరా, డాడీకి హ్యాపీ బర్త్డే చెప్పేసి డ్రెస్ చేంజ్ చేస్తా. చిన్నగా పోయి చెప్పు. దగ్గరికి పో. నిదానంగా చెప్తా. నువ్వు చెప్పేసావా? నీకు తెలియదు కదా డాడీ బర్త్డే అని. మళ్ళీ ఎందుకు చెప్పలేదు? చెప్పు. ఏయ్ ఉండండి. డాడీ కేక్ తెస్తావా? సరే. అవును, మన 500కి కేక్ వస్తుంది. ఇంకా వాళ్ళ డాడీ బర్త్డేకి మా పెద్దోడేమో నాటుకోడి చికెన్ తెస్తాడంట. ఎన్ని రోజుల నుంచే చెప్తా ఉన్నాడు. మా చిన్నోడు వచ్చి కేక్ తెస్తాడంట. అసలు మా పెద్దోడు అయితే ఒక 3 డేస్ నుంచి నేను నాటుకోడి చికెన్ తెస్తాను అని అంటూనే ఉన్నాడు. ఎలా తెస్తావురా అంటే, నా ఉండిలో డబ్బులు ఉన్నాయి కదా, తీసుకెళ్ళి తెస్తాను అని అంటున్నాడు అనమాట. ఇంక నేనైతే బిర్యానీ చేయడానికి ఇక్కడ ఆనియన్స్ అన్నీ వేయించుకునేస్తున్నానండి. అలాగే ఆయిల్లో కూడా నేను టమాటాలు అయితే వేయించుకొని వేస్తానన్నమాట. అంటే మిక్సీ బట్టను. టమాటా అలాగే కట్ చేయడం కంటే ఇలా ఆయిల్లో బాగా వేయించుకొని తర్వాత చాకుతో అలా కట్ చేసి వేసేస్తే చాలా బాగుంటుందండి. బిర్యానీకి టమాటా ఇలా ఒకసారి వేసి చూడండి, చాలా బాగుంటుంది. నేనైతే బిర్యానీకి టమోటా ఇలా ఎక్కువ ఆయిల్లో వేయించి వేస్తూ ఉంటానన్నమాట. చాలా బాగుంటుంది. ఎవరైనా బిర్యానీ చేసేవాళ్ళు ఈసారి టమోటా వేసేటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకే టేస్ట్లో చాలా డిఫరెంట్ అయితే వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను అనమాట. నేను ఇదైతే 4వ సారి అయితే చేస్తున్నానండి ఇంట్లో. చాలా బాగుంటుంది. నాకు కూడా బాగా నచ్చిందనమాట. మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చారు కదా, ఇంకా మా ఆయన బర్త్డే కని ఇంకా ఆయనకి బిర్యానీ అంటే ఇష్టం కాబట్టి ఇంకా
హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా నేను ఏ పాత్రలో అయితే బిర్యానీ చేస్తానో అదే పాత్రలో చికెన్లో మసాలాలన్నీ వేసి కలుపుకునేస్తున్నాను. నేను బిర్యానీ ప్రాసెస్ అయితే చూపించలేదండి, ఎందుకంటే నేను ఆల్రెడీ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశాను. ఆ వీడియో అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు చూడండి. ఇది చూసారా, నేను టమాటాలన్నీ వేయించుకున్నాను ఆయిల్లో, అయితే కాలుతుందనమాట ఇక్కడ టమాటా. ఇంకా అందుకని నేను చాకుతో అలా కట్ చేస్తున్నాను. అలా కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా వేసుకునేయాలి. ఇలా అన్ని మసాలాలు వేసుకొని కొంచెం స్పైసీగా చేసుకుంటే బిర్యానీ చాలా బాగుంటుందండి. ఇంకా అన్ని మసాలాలు వేసేసి బాగా ఒక 2 hours అలా కలిపి పెట్టేసామంటే మంచిగా మసాలా అంతా ముక్కకు బాగా పట్టి తర్వాత బిర్యానీ చేసుకుంటే టేస్ట్ అద్దరిపోతుందనమాట. ఇంకా నేనైతే మసాలాలన్నీ కలిపి పెట్టేశాను. ఇంకొక పక్క అయితే నేను పుదీనా చట్నీ, టమోటా పుదీనా చట్నీ చేయడానికి అవి కూడా వేయించి పెట్టుకునేసాను అనమాట. అది చల్లారిపోతే మిక్సీ పట్టించేయాలి. ఇంకా రైస్ కూడా నేను నానబెట్టుకునేసానండి. మనము బిర్యానీ చేసే 1 hour ముందే రైస్ కూడా నానబెట్టుకోవాలన్నమాట. నేను బాస్మతి రైస్ అయితే వేస్తున్నాను. ఇంక ఇక్కడ మా బబ్లు అయితే అలిగాడనమాట. ఎందుకు అలిగాడు అనుకుంటున్నారా? బయట వెళ్ళొద్దు, ఆడుకోవద్దు అని చెప్పాడు వాళ్ళ డాడీ, అందుకు అలిగాడనమాట. ఫీవర్ వస్తుంది లైట్గా, అందుకు వెళ్ళొద్దు, ఇంట్లోనే పడుకో, రెస్ట్ తీసుకోనంటే మా బబ్లు వినలేదనమాట. ఇంకా తినేదానికి కూడా ఇస్తే మా బబ్లు తీసుకోలేదనమాట. ఇంకా బిర్యానీ చూసారా, రైసు 70% ఉడికించుకొని వేసేసాను. ఇంకా ఒక 20 minutesలో మనకు హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇలా దమ్ చేసుకునేటప్పుడు దాని కింద పెనుము అయితే పెట్టాలండి. అది పెడితేనే మనకు కింద అడుగు అంటదనమాట. అదే పెట్టేటప్పుడు పెనాన్ని బాగా వేడి చేసుకో ఉండాలి. మీకు లాస్ట్లో కూడా చూపిస్తాను, అడుగు కొంచెం కూడా అంటదండి. ఇంకా బిర్యానీ అయ్యే లోపల మా ఆయన అయితే నిద్రపోయారని. ఇంకేమన్నా తేవాలన్నా చెప్పు. వద్దులే, రసం అనుకున్నాను. దగ్గర నుంచి బాగా ఒక పీస్ చాలా ముందు అన్నం పెట్టాలి తినే పిల్లలు. బబ్బులకి చాలే అన్నం పెట్టడానికి, వాడు అన్నం తినాలి. వానికి అసలు పీస్ వేయద్దు ఫస్ట్, వానికి జ్వరంగానే. సరే ఉండిలే, వారబెట్టు. ఫస్ట్ అసలు మా ఇంట్లో ఫేవరెట్ వాడే. ఆడికి పెట్టద్దంటే ఇంకా మర్డర్ చేస్తాడు అందరినీ. ఆడ తగ్గింది, వేయాలి సిరప్లు వేయాల. వచ్చే ఖుషి అది కదా, ఎన్నిసార్లు చెప్పాలా అంటే ఏనా ఏం కావాలా కాల్తాను. బాగానే ఉంది బిర్యానీ, మసాలా తక్కువ ఉంది, కాలుతుంది. చట్నీ వేసుకో. ఇప్పటి వరకు నేను 4 సార్లు చేసినాను. 4 సార్లు హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ చాలా పర్ఫెక్ట్గా భలే కుదిరిందండి. నాకైతే భలే నచ్చేసింది. నాకు వేడివేడిగా తినాలంటే చాలా ఇష్టం. బిర్యానీ వండుకుంటే కూడా నేను చాలా ఇష్టంగా వండుకుంటూ ఉంటాను. ఏం బబ్లు తినలేదా? బాగుందా? డాడీ బర్త్డే కదా, డాడీ బర్త్డే, అందుకే బిర్యానీ చేసిన. ఏమేం ఖుర్షీద్ కల్లా చూస్తున్నావా? బాగుందా ఖుషి? బాగుందా ఖుషి? బాగుందా ఖుషి? రాత్రంతా ఆ జపమే ఖుషి, నేను చికెన్ తెస్తామా అని 7:30 లేపు మా చికెన్ తెస్తాను నేనా. బాగుందా ఖుషి? బాగుందా? సరే, థ్యాంక్ యూ. బాగుందా బాబా? బర్త్డే బాయ్ బాగుందా? ఎవరినే? నిన్న
మసాలా తక్కువ బాగా వేసిన వాళ్ళమ్మ. మామూలుగా అయితే చికెన్లో మసాలా ఎక్కువ వేసేసింటారు. హోటల్ వేరు, ఇంట్లో కూడా ఇంట్లో మనం సబ్సిడీ చేసుకున్నాం. బాగుందన్నా? బాగుందమ్మా. బాబా కొంచెం తలెత్తి చెప్పచ్చు కదబ్బా ఏమన్నా ఎలా ఉందో. బాగుందండి. ఏంది బబ్లు? ఓ హోటల్ షేప్లో ఉందంట బాబా. ఇంకా అసలు అడుగు కొంచెం కూడా అంటలేదు చూడు, కొద్దిగా కూడా అంటలా అడుగు. ఇదైతే నా ప్లేట్. పెరుగు పచ్చడి బాగుందా కృషి? సరిపోయిందా పెరుగు పచ్చడిలో ఉప్పు? చట్నీ బాగుందబ్బా. చట్నీ తినలేదు ఇంకా అన్నకి చట్నీ. బాగుంది, తిన్నాను. ఆయన వేసుకున్న టేస్ట్ చేస్తాను. నా సెలబ్రేషన్ అనుకోండి. ఏందే ఖర్చులతో నాకు చేస్తుంది అందరూ. ఏంది మీ ఖర్చులతో చేయాలి. నా ఖర్చులతోనా? నాకు ఇంటికి ఇచ్చిన ఖర్చులతోనే కదా చేస్తుందా. కూడా నాకు ఇచ్చింది. చూసారు కదా మా ఆయన బర్త్డేకి నా ఖర్చుతో చేస్తాండవు నీ ఖర్చులతో చేయాలి అని ఎన్ని మాట్లాడుతున్నారు. మా ఆయనకి 2 పేటల చైన్ కావాలంట. నేనైతే ఇప్పట్లో 2 పేటల చైన్ బంగారులో కొనలేను బాబోయ్ అని చెప్పాను. అసలు కొన్నేటిగా ఉందా అండి? అక్కడికి చెప్పాను అనమాట. మార్నింగే షాపులు అయితే తెరిచిండరు, 2 పేటల చైన్ ఎలా వస్తుంది అని చెప్పాను అనమాట. మనం ఏంటి కమ్మగా చేసి పెట్టాలి వీళ్ళకి, ఆ రోజు ఫుడ్ మంచిగా చేసి పెట్టాలి అనుకుంటాం. కానీ నేను ఆ రోజు బిర్యానీ వరకు ఓకే అనమాట. ఇంకా స్వీట్ కేక్ చేస్తానంటే అస్సలు వద్దనేసారు. ఇంకా కేక్ అన్నానని బయట వెళ్ళి ఆ సోంపాపిడి తర్వాత మురుకులు అయితే తెచ్చిన్నారనమాట. చెయ్యొద్దంటే చెయ్యొద్దనేసారు. మళ్ళీ ఇలా మాట్లాడుతూ ఉంటారు మా ఆయన అయితే. ఇంకా మధ్యాహ్నం అయితే ఈ నన్నారి అయితే తాగుతాము. ముందుగానే మార్నింగ్ కలిపేస్తారనమాట. ఇంట్లో నన్నారి ఉంది కాబట్టి రోజు ఈ నన్నారి అయితే కలుపుతారండి. ఇంకా మధ్యాహ్నం అయితే చల్లగా కడుపుకైతే తాగేస్తామన్నమాట. ఇంకా ఈ మధ్య నేను చేసి పెట్టకపోతే మా ఆయనే కలిపేస్తున్నారు నన్నారి అయితే. పాట నేను కెమెరా ఆన్ చేసేందుకు పాట ఆపేస్తున్నావు. పాడు, ఒక పాట పాడు. పాడండి పాడండి. చలియో చల్లకు తంతే శువినా. అది పాటే కాదు, నన్ను తంతాను అట్టే పెడతా నేను. తన్నమంటావా తన్నించుకుంటుపోతావా? నేను అట్టే పెడతాను, అట్టే పెడతాను నిజంగానే. ఏం పెడతా కాదు, బిర్యానీ తినేందుకు పాటలు వస్తున్నాయి. ఇది దోపిడీ రాజ్యం. ఈ రాజ్యంలో దోచుకున్నదే పై చెయ్యి. సో ఇంట్లో ఈ రాజ్యంలో రాజులు ఎవరు అంటే పిల్లలు, సైనికులు. ప్రజలు ఎవరంటే భర్తలు, కొడుకులు. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏదేమైనా ఈ నాటక సమాజంలో భార్యని కాదని బాగుపడిన అండ్ ఎదిగిన మగవాడిని నేనైతే ఎక్కడ చూస్తాను. మేబీ ఎక్కడన్నా ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. అవి సామెతల ఏంటి? నీ కామెంట్ కూడా హైప్ ఇచ్చింది. అమ్మా ఇంతటికీ నన్ను తిడతాండావా పొగడతాండావా బాబా? మా నాయన మా అమ్మకి భయపడినాడు, మా మామ మా అత్తకి భయపడుతున్నాడు. ఇవి ఎత్త చూసిందనుకో ఈ వీడియో, ఎత్త చూసిందనుకో మాత్రం కట్ చేసి మీ అత్తకి పంపించు. మీ అత్త చూసిందనుకో మా నాయనకి పంపించు. ఆ గుట్టు మాత్రం కట్ మా నాయన. సో యాజ్ యూజువల్ ఈరోజు నేను మా భార్యకి భయపడతాను. నిజం అనుకుంటారు, ఏంటి నిజం అనుకుంటారు. ఇప్పుడు కాలు నువ్వు పెట్టినా నేను పెట్టాను. నేను ఆడబెట్టినాను కాదు, నేను ఆడబెట్టలే కాలు. అదే మీరేం చెప్తే రైట్, రాజులు కాబట్టి వినాలంతే. ఓహో, సో వీఆర్ ఆల్వేస్ స్లేవ్స్. సరే, ఇది ఇంట్లో మేమిద్దరం మాత్రమే ఫన్నీగా మాట్లాడుకున్నామండి. మా ఆయన అయితే నా గురించి ఇలా ఫన్నీగా మాట్లాడారనమాట, ఇంకెవరిని ఉద్దేశించి అయితే కాదు. ఏం పచ్చిన్నావు నువ్వు చదవా?
నువ్వు చదువురా లేసి. ఇంకా ఖుషీద్ని అయితే కొంతసేపు అయితే చదివిపిస్తున్నారు. ఇంకా ఖుషీద్ అబాకస్ క్లాస్కి వెళ్తూ ఉన్నాడు కదా, వాళ్ళు ఇంగ్లీష్ మేడము ఏదో థీరీ రాసుకురమ్మనిందంట. ఇంకా అదైతే చెప్పిస్తున్నాడు అనమాట. బబ్బులు చూసారా, చదవకుండా అలాగా పడుకునేసారు. చదవమంటే ఎక్కలేని నొప్పులంతా వచ్చేస్తాయి, చదవద్దు అంటే హ్యాపీ అనమాట. మా ఆయన బర్త్డే ఈరోజు ఇలా జరిగింది. ఏం చేయలే, ఓన్లీ బిర్యానీ మాత్రమే. 2 పూటలు తింటాడంట. రోజుకు 1 పూటే తినేది, రోజుకు మధ్యాహ్నం మాత్రమే తింటా ఉన్నాడు. ఈ రోజు 2 సార్లు తిన్నాడు బిర్యానీ అని. 2 ప్లేట్ల చైన్ ఇచ్చింది. 2 ప్లేట్ల చైన్ వేసుకొని తోగడమే. హ్యాపీ బర్త్డే బాబా. కాదబ్బా, దీంట్లో నేను అర్థం చేసేటప్పుడు ఒప్పుకుంటుంది. ఆ ముందు 3 రోజుల నుంచి అడిగింటావు హ్యాపీ బర్త్డే బాబా. నేను ఎట్టనా వాళ్ళు చెప్పి నాకు అర్థం కాదు. నేను కూడా అడగలుగుతాను. హ్యాపీ బర్త్డే. ఎట్టా హ్యాపీ బర్త్డే యాడ కనిపించలా? నేను ప్రేమగా చేసి పెట్టిన యాడా అన్నీ. సరే, ఇప్పుడు నీ ప్రేమలో ఆదివారం పూట బర్త్డే లేకపోతే ఏ రోజున బిర్యానీ తినకుండా 2 రోజులు నువ్వు కొంచెం ఎందుకు చేసి పెట్టాను? నీ బర్త్డే ఏంటి చేసి పెట్టు. నువ్వు పాయసం చేస్తానంటే క్వశ్చన్ ఏంది, నువ్వు పూర్తిగా వెనకన్నా మాట్లాడు. ఇప్పుడు బర్త్డే లేదు అనుకున్నాం, ఆదివారం పూట ఏ రోజున నువ్వు బిర్యానీ లేకుండా తిన్నావా? ఆదివారం రోజు బిర్యానీ లేకుండా అది లేనప్పుడు నాన్ వెజ్ అకేషన్ లేకపోయినా సరే, సండే వితౌట్ ఎనీ అకేషన్ నాన్ వెజ్ లేకుండా ఏ రోజున గడిచిందా? లేదు కదా. అంటే మాక్సిమం ఇప్పుడు నువ్వు సండేలు పూట ఏం చేస్తావు చెప్పు. ఎవరు పుట్టుకున్నారు ఆదివారమా? అడిగితే నేను అడిగిన కొంచెం క్యాన్సర్ చెప్పు. సండేల పూట ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? నీ మెనూలు ఏంటి? ఖచ్చితంగా నాన్ వెజ్ తింటావు, అది నువ్వు ఫిక్స్, నేను ఫిక్స్. ఇప్పుడు సండే నీ మెనూ ఏంటి? సండే చికెన్ ఫిష్ కదా. చికెన్ అయితే బిర్యానీకి వెళ్తావు, ఫిష్ అయితే కర్రీకి వెళ్తావు, మటన్ అయితే కర్రీ చేస్తావు, అది ఫ్రాన్స్ అయితే బిర్యానీ చేస్తావు. ఇది నీ మెనూ. ఈరోజు నేను చికెన్ తెచ్చేసిన, ఏం చేసినావు? బిర్యానీ చేసిన. స్పెషల్ బిర్యానీ చేసిన. ఏడ స్పెషల్? నాకు దాంట్లో కనిపించలేదు. తినేసే 2 సార్లు స్పెషల్ లేదు. ఏమో నాకేం తెలియదు, పో నన్ను అడగతున్నా. 2 సార్లు తిన్నాడు ఈరోజు బిర్యానీ. నువ్వు 3 సార్లు తిన్నావు, నేను చెప్పిన. మధ్యాహ్నం ఫుల్గా లాగిచ్చేసినాడు, మళ్ళా బాగుందని చెప్పేసి ఈవినింగ్ తిన్నాడు. ఇప్పుడు మళ్ళా స్పెషల్ కనిపించలేదంట. అప్పుడప్పుడు నిజాలు ఒప్పుకోవాలి. ఏంటే బాగుంది? నిజాలు చెప్తే నువ్వు ఒప్పుకోవు. ఒప్పుకున్నాను. యాడో చూడు, నేను నిజం ఒప్పుకున్నాను నమ్మట్లే, నేనేం చేయాలా? సరే, హ్యాపీ బర్త్డే. నాకొద్దు, రోజు కూడా సాయంత్రం అయిపోయింది, ఇంకేంత నువ్వు విష్ చేసేది. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. హ్యాపీ లేదు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ ఆడా నువ్వు హిషి అను. హ్యాపీ బర్త్డే బాబా. హ్యాపీ బర్త్డే. సరే సరే సరే, థ్యాంక్ యూ శ్రీమతి అను. నాకు మా ఇంట్లో ఇంగ్లీష్ నేర్పించలే, నాకు తెలుగులో నేను తెలుగే చెప్పింది, శ్రీమతి అని తెలుగే. కానీ ఇంగ్లీష్ హ్యాపీ బర్త్డే అంటే మీనింగ్ తెలియదు నాకే. సంతోషం సమయం. ఇప్పుడు చెప్పు, తెలుగులో చెప్పు, నేను యాక్సెప్ట్ చేస్తా. మీది తెలుగు ఛానల్ కదా. సంతోషం, పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు సంతోషంగా ఉన్నావు కానీ నేను లేదు కదా. ఎందుకు లేదు బాబా? యాడ్ చూపించు. దాన్ని అవుతాండి. సరే, మా ఆయన ఒప్పుకోవట్లేండి. ఈరోజు వ్లాగ్ ఇదన్నమాట. చెప్పు. నవ్వకూడదని చెప్పిన. ఓకే, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్గా ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఫాలో ద నేమ్ మై బ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. బాయ్ చెప్పు. బాయ్.